ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. కుమరం భీం అల్లూరు స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడినం, ప్రజాపాలనలో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. నిజాం షుగర్ సార్ ఇక్కడ దాకా పోయినా ఇక్కడ అడుగు వస్తే అయిపోయింది. నిన్న కుమరం భీం అల్లూరు స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడినం, ప్రజాపాలనలో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తాం, క్షత్రియ భవన్ కు స్థలం కేటాయిస్తామని ప్రకటన. సీఎం రేవంత్ ను ఘనంగా సన్మానించిన క్షత్రియ సేవా సమితి. రైట్ గా త్వరలో నిజాం షుగర్స్ రీఓపెన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని 10-12 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ రాజుల చేతిలో ఉందని దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్షత్రియుల తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు సలహాదారుగా ఉన్నారని, ఆయన ద్వారా క్షత్రియులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్న వాళ్ళను సూచించాలి, వారిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోత్సహిస్తామని వారికి హామీ ఇచ్చారు. అంటే రాజకీయాలు మీరు ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటున్నారో మీ క్షత్రియుల్లో మీ కులంలో వాళ్ళు ఎవరో చెప్పురు, మాకు దొరకలేరు, మేము వాళ్ళని పాలిటిక్స్ లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సూచించడం జరిగింది. కొమరం భీం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో తాము ప్రజా సమస్యలపై కొట్లాడి ప్రజాప్రభుత్వాన్ని తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్ తరాల కోసం ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు నెలకొల్పాలని రాజులను క్షత్రియులను ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. సరే, ఇక్కడ క్షత్రియులు అంటే రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, అతి శూద్రులు, ఈ వీళ్ళు ఉంటారు కదా మళ్ళా వైశ్యులు, ఈ క్షత్రియులు అంటారు, వీళ్ళు రాజులు అన్నట్టు. అయితే వీళ్ళని పెట్టుబడులు పెట్టాలని చెప్పి అలాగే రాజకీయాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునియడం జరిగింది. అయితే ఈ బీసీల రాజేమో సర్దార్ సర్వాయి పాపన్న. ఇక రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ, అగ్ని న్యూస్ సర్వీస్ సర్వేలో వెల్లడి. స్కీమ్లు రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి, మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మకం ఉంది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రుణమాఫీ ద్వారా రేవంత్ పరిపాలనపై 72% మంది సంతోషంగా ఉన్నారు తెలంగాణలో అని చెప్పి అగ్ని న్యూస్ సర్వీస్ సర్వేలో వెల్లడైంది. ఒక్కసారి మనం కూడా మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఇది 72 ఉంటుందా మరి ఎక్కువ ఉంటుందా ఏందనేది ఒకసారి చూద్దాం. రేవంత్ పాలనపై ఎట్లున్నారు ప్రజలు అనేది. దసరాకు మరో 2 స్కీమ్లు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల సాయం, గైడ్ లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు. ఇక రైతు కూలీలకు సాయంపై త్వరలో గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా దసరాకు మరో 2 స్కీములు కూడా అమలు చేయనున్నట్టుగా చెప్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన ప్రజలు ఎట్లున్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేకపోతే ప్రజలు అంటే సంతోషంగా లేరా అనే విషయం పైన ఒకసారి పోల్ చూద్దాం. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన వీడియో రావట్లేదా? నో వీడియో వస్తుందిలే, అది పాతది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. 1 నిమిషం దానికోసం కేటాయించాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే రైట్, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది అనుకునే వాళ్ళు పైన, బాగలేదు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓపెన్ గా మీరు ఏమనుకుంటారో అది పెట్టండి అంతే. రైట్, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కి కార్పొరేషన్ పెట్టేలాగా చేయండి అన్న అని చెప్పి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయినాం. మరి అది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సినటువంటి అంశం ఉంది. అసలు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు 4 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు నిన్ను వచ్చి కలిసిపోయారు. మల్లన్న గారు ఈ రామని బ్యాచ్ ఫేక్ ఐడీలు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో బాగా వైరల్ చేస్తున్నారు. వాని పనే అదే, क्या काम करते रहते, रोज यही काम करते. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది అనుకునే వాళ్ళు పైన, బాగలేదు అనుకునే వాళ్ళు కింద.
ఓకే అన్న, బాగుంది. ఓకే, 95%. ఈ లైక్ బటన్ని దయచేసి క్లిక్ చేయండి తప్పకుండా, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అన్న, భూమి లేని వాడు ఈ తెలంగాణ పుట్టడమే తప్ప రైతులే పిల్లల్ని కనాలి, జీవో చేయండి మరి. అచ్చా, ఓకే, సరే చూద్దాం. ఒక 1000 మంది అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటంటే 83% మంది ప్రజలు బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో 70 ఎంత అని చెప్పే 72 అన్నారు. 72 అన్నారు. 83% మంది ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఇక దసరాకు మరో 2 స్కీమ్లు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షలు, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 సాయం, గైడ్ లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు. రైతు కూలీలకు సాయంపై త్వరలోనే గైడ్ లైన్ చేయబోతా ఉంది. దసరాకి మరో 2 స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నట్టుగా మనం వార్త చూస్తా ఉన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటూ ఒక వార్త. ఈ ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు చాలా మంది ఈ హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాలో గాయాలైన వాళ్ళంతా ఫ్యూచర్ సిటీ వైపు వెళ్ళిపోండి. ఫ్యూచర్ సిటీలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యూచర్ సిటీని తయారు చేయండి. అక్కడ ఇప్పుడు హైడ్రా ఈ రిఫ్లెక్షన్ అంతా ఫ్యూచర్ సిటీ మీద కనిపించాలి. అక్రమాలపైన కొరడా వేస్తుంది హైడ్రా. ఇక మీకు తెలుసు కదా, ఇక అవన్నీ దాని వెనకాల ఏమేమి ఉంటాయి, ఏం కథ అనేది అటు పోయి పెట్టుబడులు పెట్టుర్రి. అమెరికాలో కారు ప్రమాదం, ఇండియన్ ఫ్యామిలీ మృతి.